ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. రోటరీ క్లబ్ మోయినాబాద్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు. దివ్యాంగ్ గార్మెంట్స్ లో మహిళలను సన్మానించిన ఆర్మీ వెల్ఫేర్ బోర్డు. పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు, ప్రకాష్ గౌడ్. హజ్రత్ ఫతేఖాన్ దర్గాలో బోర్ను వేయించిన నిర్మలా జగ్గారెడ్డి. ప్రతి సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో ఆర్జీదారులు కలెక్టరేట్కు వచ్చారు. కలెక్టరేట్ ఆర్జీదారుల నుండి ఆర్జీ స్వీకరించి సమస్యలు విని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్ఓ నాగేష్, కలెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని స్థానిక డిఆర్ఓ కార్యాలయం ఆవరణలో దివ్యాంగ్ గార్మెంట్స్ లో స్వయం ఉపాధి చేసిన మహిళలకు ఘనంగా సన్మానించిన ఆర్మీ వెల్ఫేర్ బోర్డు మెంబర్ కూన వేణుగోపాల్ మరియు రిటైర్డ్ ఆర్మీ సభ్యులు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షురాలు జుబేదా, రిటైర్డ్ ఆర్మీ సభ్యులు లక్ష్మీనారాయణ, నరసింహులు, రాములు, చంద్రసేనుడు, సురేష్, వటపత్ర సాయి పాల్గొన్నారు.
అందరూ కూడా ఈ ప్రత్యక్షంగా దేవుళ్ళ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తున్న విషయాన్ని అయితే నేను సాధారణంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. చాలా సంతోషం, శుభదినం. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు, దివ్యాంగులు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే దివ్యాంగులు అంటే నాకు తెలిసిన మటుకు భగవంతుని యొక్క స్వరూపం. భగవంతుడు రూపాలు మనం ఎట్లుంటే మనం చూడలేము. మనము ఆ భగవంతుడి రూపాలు మీరు అందరూ అనుకుంటువచ్చు, నాకు చెయ్యి లేదు, కాలు లేదు, కళ్ళు లేవు, నాకు అవి లేవు ఇవి లేవు అని ఆలోచన చేస్తారు. కానీ నా దృష్టిలో మాత్రం ఈ భగవంతుని యొక్క స్వరూపాలే మీరు దివ్యాంగులు, మీరు చల్లగా ఉండాలనేటువంటి కార్యక్రమే ఇదనేటువంటి విషయాన్ని కూడా అందరినీ కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి చాలా సంతోషం. మా జుబేదా గారు, ఆమె గత 30 సంవత్సరాల నుంచి ఎట్లా అంటే అలుపెరుగని పోరాటం చేస్తుంది. నేటి కూడా ఆమె జీవితం మొత్తం ఎట్లా అంటే కష్టం అనే జీవానికి పట్టుదల తల్లి పుట్టిన బిడ్డనే మా జుబేదా గారు. ఆమె ఎంత పోరాటం అంటే అప్పుడు ఒక 30 ఏళ్ల క్రితము ఆమె చిన్న ఒక ఎస్టీడీ బూత్ ఉంటుండే, సంఘటనలు అదే ఉంటుంది. మాక్సిమం ఒక 5-6 ఎస్టీడీ బూత్లల్లో ఆమె ఒక ఎస్టీడీ బూత్. ఆమెకు చాలా మంది ఫోన్లు చేస్తుండే, కొందరు డబ్బులు ఇవ్వకుండా. కానీ ఆమె ఏమనకుండా ఆమె యొక్క మంచితనం ఏ దాకా తీసుకొచ్చిందంటే ఈ రోజు నాకు తెలిసిన మటుకు ఒక 1000 మంది మహిళలకు కానీ 1000 మంది ఎవరైతే సమాజంలో ఎవరైతే వెలివేయబడ్డటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేనున్నాననేటువంటి దాని మీద ఈరోజు 1000 మంది కూడా ఉపాసించేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం వచ్చిందంటే ఆ భగవంతుడు ఆమె లోపడిచ్చినటువంటి విశ్వాసం ఇంత దాకా విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తి తెలియజేసుకుంటా. జుబేదా ఫస్ట్ సోలార్ సంబంధించిన రోనాల్డ్ రోజ్ గారు, ఆమె వెంకటేశ్వర సార్ ఫస్ట్ బాగా సహకరించిండు. దాని తర్వాత రోనాల్డ్ రోజ్ సార్ ఆయన అయితే ప్రత్యక్షంగా ఉండి ఈ దివ్యాంగ్ మన సోలార్ సొసైటీ అనేటువంటిది ఏర్పాటు చేసి చిన్న చిన్న లైట్లు, మన బెడ్ ల్యాంప్స్ కానీ చాలా లైట్స్ అన్ని లైట్స్ కూడా ఏర్పాటు చేసి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అంత యంత్రాంగానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకురావడానికి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇప్పించి వీళ్ళలో కూడా నైపుణ్యం తీసుకొచ్చే విధంగా వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించిన తర్వాత కోవిడ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో వాళ్ళు ఏం చేసినంటే ఇక రూట్ మార్చాలనేటువంటి దాని మీద కొత్త రకం ఏం ఆలోచన చేసినంటే గార్మెంట్ సంబంధించినటువంటి దాని మీద వీళ్ళు అడుగుపెట్టి 2017 గార్మెంట్ సంబంధించిన దాని మీద అడుగుపెట్టిన తర్వాత నేటి వరకు నాకు తెలిసిన మట్టుకు ప్రభుత్వ స్కూల్ సంబంధించినటువంటి యూనిఫామ్లు కానీ, మహిళలకు సంబంధించిన నైటీలు కానీ, పెట్ కోట్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు స్వతహాగా నాకు తెలిసిన మట్టుకు ఈరోజు చాలా మంది నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే చేతులుండి కూడా పనిచేయలేనటువంటి ఈరోజు ఎట్లయిపోయారంటే బద్ధకస్తమైనటువంటి వాళ్ళని కూడా వీళ్ళందరూ కూడా ఒకసారి ఆదర్శంగా తీసుకోవాలి. ఏంటంటే వీళ్ళు ఏ రకమైన అవయవాలు పనిచేయకున్నా కానీ వాళ్ళ ఒక ఆత్మవిశ్వాసం అనేటువంటి ఒక నాకు తెలిసిన మట్టుకు ఆత్మవిశ్వాసం ఎంత బలంగా ఉన్నదంటే వాళ్ళు కూడా మేము కూడా సమాజం మా అంగవైకల్యం అనేది మా దృష్టి అసలు అంగవైకల్యమే మా దగ్గర లేదు, మా ఆత్మవిశ్వాసమే మీ పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం అనేటువంటి దాని మీద ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి జుబేదా గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. చాలా మంది ఏంటంటే చిన్నగా 1 గంట సేపు 2 గంటల సేపు కళ్ళు మనం మూసుకుంటేనే మొత్తం ప్రపంచం అంతా కింద మీద అయినటువంటి పరిస్థితి ఉంటుంది. జీవితం మొత్తము కళ్ళు కలిపేకుంటుంటుందంటే వాళ్ళని ఒక్కసారి మనం సోంచాంచాలి, వాళ్ళ బాధను ఒకసారి సోంచాంచాలి, వాళ్ళ యొక్క ఆవేదన కూడా మనం ఒకసారి సోంచాంచాలి అనేటువంటి దాని మీద మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఒక చేయి లేకున్నా, 2 చేయిలు లేకున్నా, 2 కాళ్ళు లేకున్నా, చెవులు వినిపించకుండా వాళ్ళ యొక్క జీవనం చూస్తుంటే ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంటది. ఆ బాధను చూస్తుంటే మనం కూడా భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏదన్నా దారి చూపించాలనేటువంటి దాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సంతోషం ఏంటంటే మేము ఎవరి మీద ఆధారపడము, మా కాళ్ళ మీద మేము బతుకుతాం. కాళ్ళ నుండి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకలేనటువంటి వ్యక్తులు చాలా మంది మన సమాజంలో. కానీ కాళ్ళు లేకున్నా, చేతులు లేకున్నా, కళ్ళు లేకున్నా, చెవులు లేకున్నా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు. నిజంగా నా దృష్టి మాత్రం వీళ్ళు చాలా గొప్పలు. వీళ్ళు నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళని హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్న విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటాం. మామూలు ముచ్చట కాదు, సమాజంలో కూడా మనం చూస్తున్నాం. దివ్యాంగుల దినోత్సవం రాగానే దివ్యంగా పొగుడుతారు అందరూ కూడా. మీరు దివ్యాంగులు అట్లా, మీ దివ్యాంగులకు సైకిల్ ఇస్తున్నాము, మోటార్ సైకిల్ ఇస్తున్నాము, మీకు అవి ఇస్తున్నాము, ఈ నజరాలు ఆ నజరాలు ఇస్తున్నాను ముచ్చట చెప్తున్నారు. కానీ నా దృష్టి మాత్రం ఎవరైనా సరే కుంటైనా పక్కకుండా అనుకో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది, గుడ్డైనా పక్కకుండా అనుకో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే కట్టె పట్టుకొని వచ్చి కాతో 2 అవే మన చేతులు లేకపోతే మనం పెట్టుకొని వస్తాం, చెక్కలు పెట్టుకొని వస్తే కూడా పక్కకున్నలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకటి చెప్తున్నా, ఎవరైతే దివ్యాంగులను అవమానపరుస్తున్నారో వాళ్ళని అవమానపరచలేరు, మన భగవంతుని అవమానపరుస్తున్న విషయాన్ని కూడా సమాజం నేర్చుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. వాళ్ళేమో పుట్టుకతోనట్లు కావాలని కాదు, కొందరు యాక్సిడెంట్ రూపంలో అవుతుంది, కొందరు పోలియో రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో అవుతుంది. ఎవరు కూడా అందరూ కూడా మంచిగా ఉండాలనుకుంటాం. కానీ కొన్ని సందర్భాలు వచ్చినా కూడా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి ప్రయత్నం చేసి సమాజం కూడా ఏం చేయాలంటే
సాటి మనిషి మా సుశీలను తీసుకోండి, ఆమెకు ఒక చెయ్యి లేకున్నా కానీ ధైర్యంగా ఒక 20 సంవత్సరాలు చూస్తున్నా అట్లే ఆమె ప్రయత్నం చేస్తుందంటే ఆ సుశీలను తీసుకున్నా, లక్ష్మిని తీసుకున్నా, యాదమ్మని తీసుకున్నా, మహమ్మద్ తీసుకున్నా, శ్రీనివాసాన్ని తీసుకున్నా, లక్ష్మిని తీసుకున్నా ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకున్నా. ఇంకా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా ఉంది కనుక వీళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మిమ్మల్ని అభినందించడానికి భారతదేశంలో జరిగినటువంటి పాకిస్తాన్ జరిగినటువంటి యుద్ధంలో పాల్గొన్నారు, కార్గిల్ సంబంధించిన యుద్ధంలో పాల్గొన్నారు. అన్న మేము కూడా వస్తామే, దివ్యాంగులు అంటున్నాం కదా, మా కూడా పుణ్యం వస్తుంది, ఈ పుణ్య కార్యక్రమంలో మాలో పాల్పంచుకోవాలనేటువంటి దాని మీద ఆర్మీకి సంబంధించిన వెల్ఫేర్ సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి మా లక్ష్మణ గారు వెంటనే రావడం, అదేవిధంగా చంద్రశేఖర్ గారు రావడం, అదేవిధంగా మా నరసింహ సార్ రావడం, మా సురేష్ సార్ రావడం, అదేవిధంగా మా రాము సార్ రావడం, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషం ఏమనిపించింది అంటే ఈ రోజు నా జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి రోజు. ఎందుకంటే దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం, దేశం కోసం ఎవరైతే ఆంగ్లేయులు కూడా వాళ్ళు ఒకటి శత్రుత్వం రాకుండా అంటే అపనమ్మకం అనేది రాకుండా ఆత్మ విశ్వాసంతో బతుకుతుంటే ఇద్దరు కలయిక ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా. మనకి సహకారం చేయడానికి వచ్చినటువంటి సిటీ ఛానల్ వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. వీళ్ళందరూ కూడా గౌరవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా మంది నా మాట వింటున్నటువంటి సిటీ కేబుల్ సంబంధించినటువంటి ఫ్యాషన్ అనేది అమెరికా బట్టలు వేసుకొని మనం సంతోషపడుతుంటాం, ఇంకా వేరే దేశాల బట్టలు వేసుకొని సంతోషపడతాం. నాకు తెలిసిన మట్టుకు దూది పుట్టింది మన భారతదేశంలో, జిన్స్ పైన పుట్టింది మన భారతదేశంలో పుట్టలేదంటూ ఏం లేదు. కానీ మనది మనం తక్కువ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. వీళ్ళు తయారు చేసేటువంటి దివ్యాంగ సంబంధించినటువంటి గార్మెంట్ సంబంధించినటువంటి ఏ బట్టలను వేసుకోండి, మీ జీవితం కూడా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మీరు అనుకున్న సాధించేటువంటి అవకాశం ఉంటుంది. నా మాట వింటున్నటువంటి మహిళలు కానీ, పెద్దలు కానీ, పిల్లలు కానీ మీకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మనం కూడా వాళ్ళని సహకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎక్కడో దేవాలయంలో మనం ₹1,00,000 ఇస్తాం, ఇలాంటి దివ్యాంగులకు మనం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే నిజంగా చెప్తున్నా కదా వాళ్ళ జీవితం కూడా పరిపూర్ణమవుతుంది, మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేర్తాయనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. మనం సహకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. సంగారెడ్డి పట్టణంలోని హజరత్ ఫతేఖాన్ దర్గాలో ఉరుస్ నేపథ్యంలో దర్గాలో భక్తులకు నీటి సదుపాయం కోసం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం నూతన బోర్డును డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి వేయించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమద్, కాంగ్రెస్ నాయకులు హఫీజ్, షఫీన్, సయ్యద్ మొయిజుద్దీన్, హాజీ, ఖుతుబ్, బబ్బు, తాహేర్, ఆరిఫ్, జిలానీ, రెహమత్, పర్వేజ్, మసూద్, అమీన్, శాంతికుమార్, బాబా హష్మి పాల్గొన్నారు. ఈరోజు ఫతేఖాన్ దర్గాలో మరి జగ్గారెడ్డి గారి అనుమతితో ఈరోజు బోరు వేయడం జరుగుతుంది. మరి ఈ దర్గా పెద్దలు సహమద్ గారు మళ్ళీ మిగతా మెంబర్స్ అందరికీ మరి ఇక్కడ ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ
మరి ఈ దర్గాలో 30, 31, 1వ తారీఖు మరి ఉరుసు ఉన్నది కాబట్టి నీళ్ళ ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి జగ్గారెడ్డి దృష్టిలో ఉంది, ఇబ్బంది ఉందని చెప్పిన సమయం గుర్తుపెట్టుకొని మరి ప్రజలందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా ప్రజలకు నీళ్ళతో ఇబ్బంది లేకుండా ఉండాలని ఈరోజు బోరు స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मोहतरम हजरात, आज फ़तेह खान साहब की दरगाह रहमतुल्लाह अलैह पर हम हाज़िर हुए हैं और यहाँ पर एक जो है बोर डाला गया है। इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह यहाँ जो है अल्लाह के फ़ज़ल से पानी जो है अच्छी तरह से आएगा, क्योंकि यहाँ पे कई ज़माने से कई दिनों से जो है पानी की शिकायत थी, बहुत ख़िल्लत थी। यहाँ आने वाले मेहमानों को तकलीफ़ जो है वो हो रही थी। इस वजह से यहाँ पर जो है हमारे हर दिल अज़ीज़ जग्गारेड्डी साहब जो इंसानियत का एक बेहतरीन नमूना है, इन्होंने यहाँ पर जो है बोर को यहाँ डाला है अपने जो है ज़ाती ख़र्चे से। जैसा कि हम सब जानते हैं हज़ारों नहीं बल्कि लाखों रुपए जो है ये मुसलमानों के जो है आस्थानों पर और उनके जो है उनकी ज़रूरतों पर ख़र्च करते हैं, लेकिन इसकी इत्तला किसी को देते नहीं। मैं अपनी तरफ से ये कह रहा हूँ कि ये एक बेहतरीन शख्सियत है, हारने के बावजूद भी जो है उन्होंने ऐसे कारनामे अंजाम दिए हैं जिसका कोई जवाब नहीं। अब मैं अर्ज़ करना ये चाहता हूँ कि जो बोर डाले अल्लाह उनको जज़ाए खैर दे। अब ये है कि भाई हम सब की ज़िम्मेदारी है कि हम इस दरगाह की हिफाजत के लिए हर वक्त जो है हाजिर रहें और यहाँ के जुलूस में जलसों में जो है शिरकत करते रहें और यहाँ जो है आपस में इत्तेफाक और इत्तेहाद कायम रखने की कोशिश करते रहें। जज़ाकुमुल्लाह। సదాశివపేట్ పట్టణంలోని రవీంద్ర మోడల్ స్కూల్లో రోటరీ క్లబ్ మొయినాబాద్ ఆధ్వర్యంలో హ్యాపీ స్కూల్ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులకు షూస్, కంప్యూటర్స్, లైబ్రరీ సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు బీఆర్ఎస్ నాయకుడు చింతా సాయినాథ్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు రోటరీ క్లబ్ మొయినాబాద్ వారు అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు మంచిగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురావాలని, విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని అన్నారు. రోటరీ క్లబ్ మొయినాబాద్ వారి సేవలు అభినందనీయమని, వారి సేవలు మునుముందు కూడా ఇలాగే కొనసాగాలని అన్నారు. అనంతరం రోటరీ క్లబ్ మొయినాబాద్ జనరల్ సెక్రటరీ ఓదెల రాజశేఖర్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రోటరీ క్లబ్ 2 అంశాలపై సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని, ఒకటిది వైద్యం, మరొకటిది విద్య అని తెలిపారు. రోటరీ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం బీదవారికి, బీద విద్యార్థులకు చేయూతను అందించడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. రోటరీ క్లబ్ మొయినాబాద్ జనరల్ సెక్రటరీ ఓదెల రాజశేఖర్ కూడా రవీంద్ర మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థినని, తాను చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలని రోటరీ క్లబ్ వారిని ఒప్పించి పాఠశాలకు విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని అన్నారు. 350 మంది విద్యార్థులకు షూస్, లైబ్రరీ, టేబుల్స్, చైర్స్, కంప్యూటర్స్ అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మొయినాబాద్ బ్రాంచ్ అధ్యక్షురాలు అచల, పాఠశాల ప్రిన్సిపల్ నాగిరెడ్డి, రోటరీ క్లబ్ జహీరాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు సంగ్రామ్ పటేల్, రోటరీ క్లబ్ సంగారెడ్డి బ్రాంచ్ అధ్యక్షుడు లింగా గౌడ్, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీ అందరికీ ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చింది. మీకు ఇన్ని సదుపాయాలు కల్పిస్తే మీకు కొంచెమన్నా మీరు చదువుకోవడానికి అది హెల్ప్ చేస్తుందా చేయదా? మీకు లైబ్రరీ ఇస్తున్నారు, కంప్యూటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్పోర్ట్స్ రూమ్లో ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి ద్వారా మీరు ఎంతో
మీరు ఎంతో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ జీవన ప్రమాణాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఈ స్ట్రక్చర్స్ లేవు, ఈ స్కూల్లో ఇంత మంచి స్ట్రక్చర్స్ లేవు ఒకప్పుడు. ఇవన్నీ కూడా ఇట్లాంటి గొప్ప వాళ్ళు ఎంతో మంది ముందుకు వచ్చి ఈ నిర్మాణాలు చేపట్టారు. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. ప్రతిసారి మీలాంటి వాళ్ళు ఎంతో మంది చదువుకొని ఈ స్కూల్ నుంచి వెళ్తూ ఉంటారు. అందులో వన్ ఆఫ్ ద మెంబర్స్ రాజశేఖర్ అన్న. రాజశేఖర్ అన్న కూడా ఇదే స్కూల్ నుంచి వచ్చింది. తను మొయినాబాద్లో ఉంటూ తన జన్మభూమి అయినటువంటి సదాశివపేటలో తను చదువుకున్న పాఠశాలకి ఎంతో మేలు చేయాలని ఇంతమందిని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారంటే వాళ్ళకి మనం స్పెషల్గా థ్యాంక్స్ కృతజ్ఞత చూపించాలి వాళ్ళకి. రాజేందర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రేవంత్ రెడ్డితో దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. దీంతో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రకాష్ గౌడ్ తాను కాంగ్రెస్లో చేరినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని నిన్ననే స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ప్రకాష్ గౌడ్ తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని పునరుద్ఘాటించారు. తనపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి నమ్మకం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత అధిష్టానానికి సమాచారం కూడా అందించానని పేర్కొన్నారు. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారితో విధంగా కూడా, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 2 నెలలు గెలిచిన తర్వాత ఒక శాసనసభ్యుడిగా నా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి గురించి నేను కొన్ని చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి, ఎమ్మెల్యే గారు మీరు ఏదైనా పని చేసుకోండి, ఎలక్షన్ ఉన్నప్పుడు పార్టీ నీతిగా ఉంటుంది, కానీ పార్టీ అయిన తర్వాత మనమందరం ఒకటి డెవలప్ చేసుకుని ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే ఆయన ఒకటే అంటున్నాడు, ప్రజల ముఖ్యమంత్రి నేను కూడా ఏమనంటే 119 మంది ఎమ్మెల్యేకి మీరు ముఖ్యమంత్రి, మేము ఏ అవసరం ఉన్నా మీ దగ్గరకు వస్తాం, రావాలని కోరుతున్నట్టే ఆయన కూడా ఒకటే అన్నాడు, మీరు అందరూ కూడా రండి పని చేయించుకోండి. నిన్న 2-3 విషయాల మీద మాట్లాడడం జరిగింది. బాత్రూమ్ కూడా ఒకటి, గ్యాస్ మీద ఒకటి, కొత్తాలు కూడా ఒకటి. ఇవన్నీ కూడా రైతులు కబ్జాలున్నారు, వాళ్ళకి పాస్బుక్ లేక రైతు బంధు పడతలేదు, అనుకోని వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క ఎత్తుగా 2 రకాల కబ్జాలు. గతంలో మా ప్రభుత్వం కూడా అవన్నీ ఫాలో చేసి ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ఫైల్ అంతా కూడా తీపించి మీరు చేయాలంటే ముఖ్యమంత్రి గారు సాధకంగా పండించి మీరు ఏం చేసినా ప్రజల గురించి అడుగుతూ చాలా సంతోషం. దాని తర్వాత కూర్చొని మూసినది కూడా చర్చించాం. మూసినది కూడా బాగా డెవలప్ చేద్దామని ఎమ్మెల్యే గారు మంచిగా చేద్దాం, నీ కాన్సెన్స్లో ఏమేమి అన్ని పనులు కూడా చేయించుకో, నిమాసాగర్ కూడా మంచిగా దాన్ని డెవలప్ చేసి టూరిజం చేద్దామని ముఖ్యమంత్రి గారు అన్నారు. బాగా చేద్దాం కానీ చదువు కానీ మంచి చేసుకుందాం, ప్రజలు మీరు ఎప్పుడైనా రావచ్చు, పని చేయించుకోవచ్చు అని నేను కూడా అదేనా. ముఖ్యమంత్రి మాకు మీకు ఎప్పుడు వచ్చినా మేము వస్తాం అంటే, ముఖ్యమంత్రి వస్తాం సార్ అంటే రండి, మీరు పని చేయించుకునే బాధ్యత మీలో ఉంటుంది, చేయించుకునే బాధ్యత చేసే బాధ్యత నాలో ఉంటుంది అంటే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాడు. ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు, మేము కూడా ఆలోచనతో కూడా పోలేదు, ఆ రాజకీయ ఆలోచనతో కూడా కాన్స్టిట్యూన్సీ ప్రజలు మమ్మల్ని అందరూ కూడా ప్రజలను నేను మొన్ననే గెలిపి 2 నెలలు నేను ప్రజలను తీసుకెళ్ళిపోతే ప్రజలు నన్ను నమ్ముతారా, కార్యకర్తలు నమ్ముతారా అనుకొని ప్రజలను కార్యకర్తలు నమ్ముకొని ఉన్నాను. ఆ నమ్మకం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆ దృష్టి లేరు నాకు, ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రి చూస్తున్నారు, ఈ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా లేరు, పార్టీ కొన్ని రన్నీ మీరు పని చేస్తారని లేరు. ఆయన ఏమని మంచి డెవలప్ చేసుకొని బాగుందని చెప్తాం అనుకొని మాకు చాలా సంతోషం అనిపించి ముఖ్యమంత్రి గారు కలిసినాం. ఇప్పుడే కానీ ఏ ముఖ్యమంత్రి కలిస్తే ఆనందంగా అనిపించింది. చెప్పిన పని విన్నాడు, చేస్తామని చెప్పినాడు. నిన్న బంధుకున్న పోలీసు అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది, ప్రకాష్ గౌడ్ ఎప్పుడు వచ్చినా ఏ పని వచ్చినా చేయండి, ఆయన అభివృద్ధి గురించి అడుగుతాడు, ఇంకేం ఆలోచించాలని చెప్పాడు. అది చాలా సంతోషం. నేను కూడా ఏమంటే రేపు రాబోయే రోజుల్లో మంచి డెవలప్ చేసుకొని ముందంటాం. రాజకీయము పార్టీని మారాలని ఆలోచన లేదు, ఆలోచన కూడా ముఖ్యమంత్రి కూడా లేదనిపించింది నాకు. నిజంగా ఏ ముఖ్యమంత్రి ఆ పార్టీకి తీసుకుంటే ఆ ముఖ్యమంత్రి అలాంటి నాకు అనిపించలేదు. మంచిగా మాట్లాడి కూర్చున్నాము, 15-20 నిమిషాలు కూర్చున్న తర్వాత కాన్సెన్స్ మీద మాట్లాడిన అదేమని ఇంకో దాని మీద ఏమంటారు, రాజకీయం ఎక్కడూ లేదు, రాజకీయం ఇంకోటి మారే నాకు అవసరం కూడా లేదు, మారకూడదని చెప్తాను.